2 నెలల పిల్లాడు రోడ్ సైడ్ లో జూదం అడ్డం చూశాడు. అనుకోకుండా ఆ పిల్లాడు వింతగా ఏదో గమనించాడు. అతను ఆ కప్పులను ఎలా తిప్పుతున్నాడో క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. అతని అన్న కొడుకు అనుకోకుండా చూపుతున్నాడని అనుకున్నాడు. కానీ అతను దాన్ని ఓపెన్ చేసినప్పుడు నిజంగానే 3వ స్థానంలోనే ఆ పాచిక. 2వ రౌండ్ లో ఆ బేబీ మళ్ళీ 3వ స్థానంలో చూపించాడు. అతను ఎందుకైనా మంచిదని తక్కువ పందెం వేయాలని నిర్ణయించుకున్నాడు. మరియు అతని అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు. కానీ అనుకోకుండా మళ్ళీ 3వ స్థానంలోనే అది ఉంటుంది. తర్వాత 3వ రౌండ్ లో అతను తన అన్న కొడుకుని అడుగుతాడు. ఆ పిల్లాడు మొదటి స్థానం వైపు తన వేలుని చూపిస్తాడు. ఆ పాచిక నిజంగానే నెంబర్ 1 లో ఉంది. అక్కడ వారందరూ ఆశ్చర్యపోయారు. వారంతా ఆ బిడ్డను ఫాలో అవుతూ ఉన్నారు. మరియు అదే స్థానం మీద పందెం కాస్తారు. ఆ బేబీ అసాధారణమైనది అని ఆ ఓనర్ కూడా గమనిస్తాడు. కాబట్టి ఈసారి ఆ ఓనర్ పాచిక మార్చేటప్పుడు అతను మోసం చేస్తాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ బేబీకి ఆ కప్స్ చూపిస్తాడు. శిశువు యొక్క కళ్ళని మోసం చేయగలనని అతను అనుకున్నాడు. కానీ అతను మార్పులు చేసిన తర్వాత కూడా ఆ బేబీ ఇప్పటికీ 3వ స్థానాన్ని చూపిస్తాడు. ఉన్న వారంతా కూడా తమ డబ్బుని దానిపైన పెట్టారు. ప్రతి ఒక్కరికి అది రైట్ గా మారితే బాస్ దివాలా తీస్తాడు. ఆ క్షణంలో ఆ ఓనర్ చేయి వణుకుతూ ఆ కప్పుని ఎత్తాడు. కానీ అది నిజంగా 3వ స్థానంలో ఉంది. బాస్ దివాలా తీశాడు. తమ్ముడు వెంటనే అన్న కొడుకుని ఎత్తుకొని నిధి దొరికినట్లు